వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు హార్మోనియం పై భజన పాటలు, సినిమా పాటలు, కొన్ని పాటల పైన మనము సరిగా స్వరాలతో రాసుకొని నేర్చుకునే విధంగా వీడియోలు చేస్తూ వస్తున్నాం. అయితే వాటితో పాటు అందరూ చాలామంది కామెంట్స్ కానీ ఫోన్లు కానీ చేసి అడుగుతున్నారు, మొదలు ఎట్లా ప్రారంభం చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఈ విషయంతో చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని అందరూ సూచిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా, వారానికి ఒకటి, నెలకు ఒకటి కూడా చేయలేకపోయినా, దాంట్లో పరిస్థితులు ఏముంటాయంటే, ఇప్పుడు చాలాసార్లు వీడియోలలో నేను చెప్పడం జరిగింది, మనకు ఆర్థికంగా ఎటు ఉంటే అటు వెళ్ళి పని చేసుకోవడం, మన క్లాస్ చెప్పుకోవడం అది నడుస్తుంది. కాబట్టి ఇది ఒక రోజు పడుతుంది అన్నట్లు, ఒక వీడియో చేయాలి, ఒక సరిగమ రాయాలి, కొన్ని తొందర కూడా అయితే అది వేరే విషయము, కొన్ని 10 నిమిషాలు, ఒక అర్ధగంట, గంటలు కూడా ఏటు కూడా ఉంటాయి. కానీ అన్నీ అట్లా కావు కదా, ప్రతిదీ మనకు నేర్చుకున్నది కాదు కాబట్టి కొంచెం కష్టపడి దాన్ని రాయడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఉంటే నేను అన్ని వీడియోలు చేయగలుగుతాను, ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని అందరు గమనించి మీ సపోర్ట్ చేస్తే నేను ముందుకు పోనీకి వస్తుంది. మీరు చేసినా చేయకపోయినా నాకు వీలైనప్పుడు చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి అని అందరూ అనుకుంటారు, కానీ యూట్యూబ్ నుంచి ఏమీ రావు. అది లక్షలలో వ్యూస్ పోవాలి, లక్షలు, ఒక్కొక్క వీడియో లక్షలు చూస్తే అప్పుడు డబ్బులు వస్తాయి. ఇంతకుముందు కూడా మన ఛానల్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది, ఒకసారి వచ్చింది, 4 నెలలకు 8,000 వచ్చింది. మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఆ ఛానల్ వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా ఇది స్టార్ట్ చేసినాము, అది కాపీరైట్ వాడి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకుపోయే అంశం ఏమిటంటే, సంగీత ఉత్పత్తి, సంగీతం సంబంధించినటువంటి థియరీకి సంబంధించినటువంటి, అంటే సిద్ధాంతం అంటే ఏమిటి, సంగీతం అంటే ఏంది, రకరకాల పేర్లు ఉంటాయి, గీతం అంటే ఏమిటిది, ఇట్లా రకరకాలైనటువంటి క్వశ్చన్లు ఉంటాయి మన మైండ్ లోపల. ఒక్కొరు వచ్చి ఇంకో రకంగా మాట్లాడడం, ఇంకోరు వచ్చి ఇంకో రకంగా మాట్లాడడం, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనకి అరే ఏది కరెక్ట్, ఇంతకీ ఈయన అట్లా చెప్పిండు, ఇది ఇట్లా చెప్పిండు, ఈ రాగం పేరు ఆయన ఎట్లా చెప్పిండు, ఈయన ఇట్లా చెప్పిండు, ఈయన ఇంకో రకంగా చెప్తున్నాడు, ఇటువంటి అనేకమైనటువంటి సందేహాలు మనకు తలెత్తుతాయి. వాటితో పాటు నేర్చుకునే దగ్గర ఎట్లా నేర్చుకోవాలి, ఏది పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నాం, ఇది నాకు వస్తుంది అని ఎప్పుడు అనగలుగుతాం, ఇటువంటి విషయాల మీద ఎవరికి కూడా పట్టు లేకపోవడం. వాళ్ళు నేర్చుకునే దగ్గర వచ్చే గురువులు చెప్తారు 100%, కాకపోతే అంతవరకు నిలదొక్కుని ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కొన్ని విషయాలు సందర్భోచితంగా బయటికి వస్తాయి, అవి రాగానే చెప్పేది ఉండదు. కాబట్టి ఏదో జరిగిండొచ్చు, మొత్తానికి మనం మొదటి నుంచి ఎట్లా నేర్చుకోవాలి, ఈ విషయాన్ని మనం ఈ ఛానల్ లోపల ఇక్కడ నుండి వీడియోల లోపల తెలుసుకుందాం. అయితే ఈ వీడియో లోపల మనం 3 విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అయిందని అనుకోవద్దు, చూడండి. ఎందుకంటే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. విషయం తెలియకుండా మనం ఏదో చేయబోతే అది అర్థం కాని పరిస్థితి అవుతుంది. మొదటి విషయం ఏంది, సంగీతం అంటే ఏమిటి. ఫస్ట్ ఇది తెలిస్తేనే కదా మనం ఏం చేసేది. మరి సంగీతం అంటే ఏంది, భజన, ఖవాలి, శాస్త్రీయ సంగీతము, సినిమా సంగీతము, లలిత సంగీతము, జానపదము, ఇట్లా ఎన్ని పేర్లు ఉన్నా అవన్నీ సంగీతమే. మనం మనుషులు, రకరకాల మనుషులు ఉన్నాం మనం, కానీ అందరం మనుషులమే. కాకపోతే మనం ఒక జాతియో, మతమో, కులమో, ఎత్తు, పొడవు, వీటితో మనం ఎట్లయితే వేరైతున్నామో, సంగీతం అనేటువంటిది కూడా అట్లా రూపాంతరం చెందింది. ఇది వెస్ట్రన్ సంగీతం అని, ఇది హిందుస్థానీ సంగీతం అని, ఇది కర్ణాటక సంగీతం అని, ఇట్లా రకరకాల మార్పులు చెందుతూ వచ్చింది. భాషాపరంగా మాట్లాడే భాష ఒక్కొరు రకంగా మాట్లాడరు. కాబట్టి ఆ భాష వ్యక్తులు మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు కొద్దిగా ఆ భాషలో ఉన్నటువంటి ఆ వంపు సొంపులు తిరిగి సంగీతం వేరైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 3, ఒకటి వెస్ట్రన్ సంగీతము, ఒకటి హిందుస్థానీ సంగీతము, ఒకటి కర్ణాటక సంగీతం.
మన భారతదేశంలోనే ఉన్నాయి హిందుస్థానీ, కర్ణాటక సంగీతం. ఈ రెండుటికి కూడా పెద్ద తేడా లేదు. అన్నిటి లోపల సా, రి, గామ ఇవన్నీ సమానము. అందులో కూడా షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము ఇవన్నీ పేర్లు సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ కొన్ని పద్ధతులు వేరే ఉన్నాయి. రాగాల పేర్లు కానీ లేదంటే పలికే విధానం కానీ ఆ భాష మారినప్పుడు ఆ భాషకు సంబంధించింది వస్తుంది. కాబట్టి అది హిందీలో ఎక్కువ అక్కడ ప్రాచుర్యం పొందింది. కాబట్టి రకరకాల కారణాలతోటి వేరే దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ ప్రభావం కూడా అక్కడ ఉన్న సంగీతం మీద పడి అక్కడ ఉన్న రాగాల పేర్లు మార్చడం ఇటువంటివి జరిగినాయి. కాకపోతే ప్రాచీనమైనటువంటి సంగీతం భారతీయ సంగీతము, శాస్త్రీయ సంగీతం అన్నా, భారతీయ సంగీతం అన్నా, హిందుస్థానీ అన్నా అన్నీ ఒకటే. కానీ ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు వచ్చినాయి పాడే విధానం లోపల, రాగాల పేర్ల లోపల. ఇవి మరి ఇన్ని మార్పులకు ఇది లోనైంది. మీరు మామూలుగా పాడుకున్న అది సంగీతమే. మీరు మామూలుగా వచ్చి రాకుండా పాడినా కూడా సంగీతమే. ప్రతిదీ సంగీతమే. కానీ డెఫినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. అయినప్పటికీ ఇవన్నీ మార్పులు చెందింది, మనము తేడా చూస్తున్నాం అంతేగాని సంగీతం అంతా ఒకటే. అయితే ఇప్పుడు మనకు సంగీతము అంటే ఏమిటిది? ఇప్పుడు మనకు ఒక బుక్ దొరుకుతుంది, చాలా పాతది, కొత్త విద్యా సంగీత దర్పణం. ఇది ఎవరన్నా ఉంటే తెచ్చిపెట్టుకోండి. సంగీతం సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్ ఉంటాయి. రచనలు ఏమంటారు వీటిని, రాగవర్ణాలు, గీతాలు మొదటి నుంచి అన్నీ ఏది నేర్చుకోవాలని అన్నీ చాలా వరకు ఉంటాయి దాంట్లో. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో. అందులోకెళ్ళి మీకు నేను చెప్తున్నాను. అట్లా మొదటి శ్లోకం లోపల సంగీత ఎట్లా పుట్టింది అనేది ఉంటుంది. సంగీతమే ఓంకారం ఉంటే యావత్ జగత్తు జన్మించింది. అంటే ఈ ప్రపంచమంతా ఓంకారం నుండే పుట్టింది. కాబట్టి సంగీతం కూడా ఓంకారం నుండే పుట్టింది. ఇది పుట్టుక. అన్నీ ఎక్కడికి పుట్టినా అక్కడికి పుట్టినాయి. మరి అట్లెట్లా పుట్టినాయి? మరి ఎవరెవరు చేసింటారు కదా అనేది మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఫోన్ కనిపెట్టినా, ఏది కనిపెట్టినా, ఏదైనా కనిపెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్న దాంతోనే మనం కనిపెడుతున్నాం. కానీ లేని వస్తువుని అయితే మనం ఎక్కడి నుంచి తీసుకురావడం లేదు. ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. అది ఉంది కానీ మనకు తెలియదు. ఎవరెవరు ఆవిష్కరణ చేసింటారు. అట్లా దేవతల కాలం నుండే సంగీతం ఉన్నది. అయితే మనకు చరిత్రలో చెప్పే విషయాలు రకరకాలుగా ఉన్న సంగీతం ఓంకారం నుండి యావత్ జగత్తు పుట్టింది. అది ఓంకారం నుంచి పుట్టింది. ఇది సంగీతం అంటే ఏంది? సంగీతం అంటే చూడండి, మనకు ఒక్కొక్క రకమైనటువంటి భావాన్ని మనం చెప్పుకుంటాం అనుకోండి. ఉదాహరణ, ఒక వినాయకుని విగ్రహంని చూపించి అది ఎవరైతే దాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు అని మనం ఆయనను అడిగితే ఏం చేస్తాడు? ఇట్లా పెట్టినాము, ఇట్లా తయారు చేసినాము, ఈ వినాయకుని విగ్రహం ఇట్లా పెట్టి ఇదంతా ఏర్పాటు చేసి ఇదంతా లప్పం వేసి ఈ కలర్ పెట్టినాము ఇదంటని ఆయనే చెప్తాడు. ఏమని చెప్పిండు? ఒక చూసే విధానం అన్నట్ల. ఆయన చూసేది అదే. గణపతి ఎవరు అంటే ఆయనకు తెలియకపోవచ్చు, పని మాత్రం తెలిసి ఉండొచ్చు. అదే ఒక ప్రవచనకారుని అడిగినాం అనుకోండి, ఆ గణపతిని చూసి చెప్పండి ఏదనంటే ఆ వైభవం అనేది మనకు చెప్తాడు అన్నట్లు. అట్లనే సంగీతం అంటే మనం ఎవరి దాన్ని అర్థం చేసుకున్నా, శాస్త్రము అర్థం చేసుకున్నా, భాషాపరంగా అర్థము, మళ్ళీ ఇక్కడ మనకు నిర్వచన పరంగా కొన్ని తేడాలు ఉన్నా మనకు తేడా అనేది ఏముండదు. కాకపోతే దానికి నిర్వచనం అది. సంగీతం అంటే గానము, వాయిద్యము, నృత్యము ఈ మూడుటి చేరికని సంగీతం అని చెప్పారు. సంగీతము అంటాం. అయితే మీరు మార్వాడీలు కానీ అక్కడక్కడ హిందీలో వాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు మాది సంగీతం ఉన్నది అంటారు. సంగీతం అంటే ఏదైనా సంగీతమే. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, సంగీతం కాకుండా పోదు ఏది. మీరు పబ్లలో చేసినా డ్యాన్స్ చేస్తాము, పాట పాడతాము, పాట వస్తుంది, అన్నీ వస్తుంది. దానికి నిర్వచనమే మారిపోదు. ఎక్కడైనా ఈ మూడు జరిగినాయంటే అది సంగీతమే. తర్వాత భాషాపరంగా సంగీతము ఒక మంచి గీతము, అర్థం ఏంటంటే ఒక మంచి పాట అని అర్థం అన్నట్ల.
ఇక ఇది దీని మొత్తానికి మనకు అర్థం అన్నట్లు. సంగీత ఉత్పత్తి, సంగీతం యొక్క నిర్వచనం తెలుసుకున్నాం. సంగీతం యొక్క లాభం ఏమిటిది, ఇది మనం మొదలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఏంది లాభం, ఏంది నేర్చుకుంటే లాభం ఏంది. మనం అందరం అంటాం కదా మామూలుగా, ఏదైనా నేర్చుకునేటప్పుడు ఏమంటామంటే మాకేం లాభం, నేర్చుకుంటే ఏమి వస్తుందా, ఓ పనికి వస్తుందా, ఓ కూటికి వస్తుందా, రోటికి వస్తుందా, దేనికి వస్తుంది, ఇది ఏం పనికి వస్తుంది అనే చూస్తాం. ఎవరైనా పనికి వస్తుంది అంటే దానికోసం ప్రయత్నం చేస్తాము, రకరకాల ప్రయత్నాలు చేసి సాధించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ సంగీతం ఏమి పనికి వస్తుంది. సంగీతంతో నువ్వు ప్రపంచంలోని అందరూ ఏవైతే సాధించాలనుకుంటున్నారో ఏం సాధిస్తారు మీరు బాగా ఆలోచన చేయండి. ఏం ప్రపంచంలో ప్రతి ఒక్కడు కీర్తి అంటే పేరు రావాలని చూస్తాడు. తర్వాత ఏంది, డబ్బు వచ్చిన వానికి పేరు రావాలని ఉంటుంది. ఈ రెండుటి మీదే మనం తిరుగుతూ ఉంటాం అన్నట్లు. మంచిగా డబ్బు రావాలి, నాకు పేరు రావాలి. సమస్యలు డబ్బుతో మనం వచ్చే సమస్యల్ని మనం తీర్చుకుంటాం. పేరుతోటి కీర్తి అనేది వస్తుంది. మరి సంగీత కళాకారులకు కీర్తి, డబ్బు లేదా చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడం ద్వారా డబ్బు సంపాదించాడు, కీర్తి సంపాదించాడు. ఇప్పటికి కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడుతున్నాం. మంగళమల్లి మా బాలమురళీకృష్ణ, ఇట్లా మనం చరిత్ర తీస్తే గొప్ప గొప్ప సంగీత కళాకారులు, వాయిద్య కళాకారులు అందరూ కూడా డబ్బును సంపాదించారు, కీర్తిని సంపాదించారు. అంటే మీరు ప్రపంచంలో ఏవైతే సంపాదించాలనుకుంటారో అవన్నీ వచ్చినాయి. కానీ ఈ ప్రపంచం లోపలికి వచ్చినాము, ఇవన్నీ సంపాదించుకోవాలి, ఇవన్నీ ఒక పక్కకైతే మనం వెళ్ళిపోవాలి. అందరం కూడా వెళ్ళిపోతాం. ప్రపంచంలో ఎవరు ఉండడానికి రాలేదు. కొన్ని రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. ఆ పోయేదాని గురించి కూడా ఇది పనిచేస్తుంది. వచ్చిన విషయాన్ని మనము అందరం వచ్చినాము, అది ఎట్లా వచ్చినాము అంటే వచ్చేసినాము, మామూలుగా తెలుసుకుంటున్నాము, ఇట్లా వచ్చినామని అనుకుంటున్నాం. తల్లి గర్భం నుండి అందరం పుట్టినాము, తను పెద్దగా అయింది, బుద్ధి పెద్దగా అయింది, ఆలోచన, కళ్ళు, దశ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కాబట్టి మనం బయటి విషయాలను మనం గ్రహించి మనం సంతోషాన్నో బాధనో ఇంకోటో పొందుతున్నాం. మరి ఎట్లా, మరి వెళ్ళిపోతాం కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడ పోతున్నాము. మరి ప్రపంచంలో అన్ని సుఖాలు ఒక ఎత్తు, మరి మంచి చెడుతోటి మనం ఇప్పుడు అన్నిటికంటే గొప్పది ఏంటంటే ముక్తి. ఏం ముక్తి? మనిషి పుట్టి చచ్చిపోతున్నాడు. ఇది ఒక సిద్ధాంతము. దీన్ని నమ్ముతారు నమ్మరు, అది పక్కకు పెట్టండి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు పుట్టినవాడు, నేను పుట్టినా, నీవు పుట్టినా, నీ తెలివి ఓ రకంగా ఉంటుంది, నా తెలివి ఓ రకంగా ఉంటుంది, ఇంకోరిది ఓ రకంగా ఉంటుంది. వాడు 2 సంవత్సరాలు కూడా ఉన్నాడు, మనకి పైసలు అని ఏం తెలుస్తుంది, ఇంకోటి అని ఏం తెలుస్తుంది. ఇట్లా మనకు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక శాస్త్రీయమైనటువంటి చర్చలు కానీ, వేదం కానీ ఇట్లా మనకు చాలా ఉన్నాయి. మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు చెప్తున్నది ఏంటంటే అజ్ఞానంతో జన్మ వచ్చింది, జ్ఞానంతో దీన్ని పొడగొట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించి ముక్తిని పొందటానికి, మళ్ళా పుట్టకుండా ఉండేటందుకోసమే మనిషి యొక్క జన్మ. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనుకోండి. ఉదాహరణ, ఒక మంచి రుచికరమైనటువంటి భోజనం చేస్తున్నాం. పంది కూడా మోర్లే అది తినేటప్పుడు అది కూడా అదే ఫీల్ అవుతుంది. అద్భుతంగా దాని నాలుకకి అదే రుచి కొడుతుంది, ఇంకోటి రుచి కొడుతుంది. అది ఎట్లా తింటుంది అయ్యో అని మనం అనుకుంటే దాని లాభం లేదు. అది దాని రుచి దాందే, దాని ఏసీ దాందే. ఆ మోర్లే వండుకుంటే దానికి ఏసీ కంటే కూడా చల్లగా ఉంటుంది. అట్లా ఏ జీవి యొక్క బ్రతుకు లోపల మనం ఎంత సంతోషపడుతున్నామో అవి అంతే సంతోషపడుతున్నాయి. మనం కూడా ఒక స్త్రీ సాంగత్యంతో ఎట్లా సంతోషపడుతున్నాం అవి సంతోషపడుతున్నాయి. మనం బయట చలికి లోపల ఉండి మనము ఇది చేసుకొని మనం రకరకాలుగా మార్చుకోగలుగుతున్నాం. అవి మార్చుకోకపోయినా వాటిని తట్టుకొని అవి ఉండగలిగే శక్తి వాటికి భగవంతుడు ఇచ్చింది. ఆ మార్చుకునే శక్తి మాత్రమే మనిషికి ఉంది. కాబట్టి ఈ బుద్ధితోని జ్ఞానాన్ని పొంది మనం ఎవరు ఎక్కడ వెళ్ళిపోవాలి, ఆ మోక్షాన్ని పొందే దానికోసము అల్టిమేట్గా మనిషి అనేటోడు పుట్టిండు. మరి ఈ సంగీతంకు ఆ మోక్షంకి ఏం సంబంధం అంటే, నీవు ఏదైతే నేర్చుకున్నావో సంగీతం, పాటనో, పద్యమో, లేకపోతే వాయిద్యం నేర్చుకున్నావు, తబలా నేర్చుకున్నావు,
వీణ నేర్చుకున్నావు. ఇది భగవతార్పితం చేసి, అంటే నేను ఈ ఈ ఈ పాడుతున్నటువంటి పాట, ఈ గాత్రము ఆ భగవంతుని కోసమే, ఆ భగవత్ సేవ కోసమే నేను పాడుతా, నా జీవితం దీనికి అంకితము, నేను చేసే గానము దానికి అంకితం అని ఎప్పుడైతే నువ్వు భగవతార్పితం చేసి నీకు వచ్చిన విద్యని నువ్వు సమర్పిస్తావో నీకు నిస్సందేహంగా, సందేహం అవసరం లేదు, నీకు మోక్షం వస్తుందని చెప్తున్నాను అన్నట్టు శాస్త్రం చెప్తున్నది. మనకి ఏ డౌట్ ఉన్నా ఎవడు తీరుస్తాడు? శాస్త్రమే తీరుస్తుంది. మనకు అన్ని సమస్యలకు శాస్త్రమే తీరుస్తుంది. కాబట్టి కుండ బద్దలు కొట్టినట్లు శాస్త్రం చెప్తుంది, సంగీతం నేర్చుకున్న వాళ్ళు భగవతార్పితం చేసి ఆ సేవని చేయగలిగితే, పాడగలిగితే, వాయించగలిగితే అటువంటి వాళ్ళకు ముక్తి తప్పకుండా సందేహం లేకుండా వస్తుందని చెప్తుంది. ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకున్నాం. మరి ఎవరన్నా ఉన్నారు అటువంటి వాళ్ళు అంటే? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనకు భజన భక్తులు అంతా అటువంటిలే కదా, దాన్ని ఏదో ఇంకో రకంగా తీసుకునేటోళ్ళు కాదు కదా. తర్వాత ఇంకోది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా మనకు అర్థమవుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తర్వాత గంగాధర శాస్త్రి గారు, ఇట్లా కొంతమంది తెలుసుకొని ఆ గాత్రానికి ఉన్న విలువ తెలుసుకొని దాన్ని భగవతార్పితం చేయడంకే వాళ్ళు ఉపయోగం చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేర్లు తెలియదు కాబట్టి 1-2 సంబోధిస్తూ చెప్తున్నాను. తర్వాత మరి వేరే పాటలు పాడినప్పుడు వేరే భావనలు కలుగుతాయి కాబట్టి ఇటువంటి మార్గాన్ని ఎంచుకొని వాళ్ళ జీవితం లోపల అట్లా తరించిపోయారు. కాబట్టి అన్నిటికంటే గొప్పదైన మోక్షాన్ని కూడా మనకి సంగీతం ఇవ్వగలుగుతుంది. ప్రపంచంలో నీ ఏ పని చేసి సాధించాలనుకుంటున్న డబ్బు, కీర్తి కూడా ఇది ఇవ్వగలుగుతుంది. ఇది నేర్చుకోవడం ద్వారా లాభమే కానీ నష్టము లేదు. పోనీ ఇదంతా ఉత్తదే మాటలు అనుకుందాం, ఇప్పటి వరకు చెప్పుకునే అన్నీ ఉత్తదే, వేస్ట్, అవి అన్నీ లాభం లేదనుకుందాం. కానీ కనీసంలో కనీసం మనోల్లాసం, పాట పాడినప్పుడు నీకు ఒక ఆనందం కానీ, విన్నప్పుడు ఒక ఆనందం కానీ, వాయించినప్పుడు ఒక ఆనందం కానీ, నీ ఆత్మానుభూతి అయితే చెందుతున్నావు కదా. అవన్నీ ఉత్తాయి అనుకుంటే కూడా ఇది చెందుతున్నాం కదా. కాబట్టి మనసు ఉల్లాసంగా ఉండడానికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కానీ, మంచిది చెడు, ఎందుకంటే పాట పాడుతున్నావు అంటే అది అర్థం లేని పాట ఉండదు కదా. అర్థం లేని పాట ఉండదు, అర్థం లేని సాహిత్యం ఉండదు. అర్థవంతంగా ఉన్నాయి నేర్చుకొని నువ్వు పాడినప్పుడు, దాని గురించి ఆలోచన చేసినప్పుడు నీ లోపల గొప్ప గొప్ప జ్ఞానము అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు ముక్తి అనేది కూడా తప్పకుండా దొరుకుతుంది. ఈ 3 విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. మిగతా విషయాల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు, ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా, 6-7 వేల మంది దాకా అయినరు. మీరే ఆలోచించండి. ఒక 10 రూపాయలు వేయగలిగినా నేనేమంటున్నా అంటే, అందరూ ఏంది ఇట్లా అడుగుతున్నారు అని అడగచ్చు. ఒకటి ఏముందంటే వ్యవస్థ అయితే నడవాలి, నడవకుండా అయితే కాదు. కొన్ని మనం హార్మోనియం తీసుకొని కూర్చొని సమయం తీసుకొని రాయాలంటే కనీసం మీలా చూసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకో, లక్షలలో ఉన్నారనుకో, మీరు ₹1 ఇవ్వకుండా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. భజనకు, సంగీతంకి ఎవరు చూస్తారు, ఎవరు వేస్తారు? ఉన్నది మీరే. మరి దీన్ని పోషించాల్సింది కూడా మీరే. కాబట్టి దీని గురించి ఎవరన్నా, ఇంకా నేను మొదటి నుంచి ఎట్లా నేర్చుకోవాలనే దాని గురించి ఎవరన్నా ఉంటే అది పర్సనల్గా నంబరు దానిపైన పెడతా, స్క్రీన్ పైన. అందరు ఫోన్ చేసి అడగండి. మొదటి నుంచి లెసన్లు ఎట్లా ఉంటాయనేది క్రమం తప్పకుండా ఇక్కడ నుండి వస్తాయి. అలాగే వికారాబాద్ లోపల మనకు సంగీతం క్లాసులు స్టార్ట్ అయినాయి. 1వ తేదీ నుంచి ప్రారంభం చేసినాం. సంవత్సరంకు ₹6,000. దూరం ఉన్న దగ్గర ఉన్న మీరు వచ్చి నేర్చుకునే ప్రయత్నం చేయండి. వారంలో 3 రోజులు, ఆదివారము, మంగళవారము, శుక్రవారం క్లాస్ ఉంటుంది. 3 రోజులు వచ్చినా సరే, 1 రోజు వచ్చినా సరే, నెలకోసారి, వారంకోసారి, 15, అది ఇక మీ యొక్క వీలుని బట్టి చూసుకోండి. మీకు సంబంధించింది పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు సమయం మంచిగా ఇచ్చి కూర్చుని చెప్పే ప్రయత్నం చేస్తా. అందరికీ నమస్కారం.